మన్సూరాబాద్ సర్వే నెంబర్ 7లో 50,000 మంది పేదలకు భూమికి సంబంధించినటువంటి వివరాలను ప్రముఖ హైకోర్టు న్యాయవాది షేక్ జిలానీ మీడియాకు వివరించారు. సర్వే నెంబర్ 7 భూమి హక్కు పత్రం కలిగి ఉన్న పేదలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ఆ భూమి పేదలకు చెందుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా హైకోర్టులో ఉన్న ఈ కేసులకు సంబంధించిన పురోగతిని మీడియాకు వివరించారు. ఈ కేసులో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు కేంద్ర అటవీ శాఖ మంత్రి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. భూమి హక్కుల పత్రాల గురించి తమ పేర్లు ఆన్లైన్ లో ఉన్నాయో లేవో సైదాబాద్ లోని మా ఆఫీస్ కు వచ్చి తెలుసుకోవాలని సూచించారు. నమస్కారములు. నా తరపున నా క్లయింట్స్ అయిన సర్వే నెంబర్ మన్సూరాబాద్ విలేజ్, సర్వే నెంబర్ 7 మన్సూరాబాద్ విలేజ్, సరూర్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఇది నా క్లయింట్స్ అయిన అందరికీ కూడా నా తరపున నమస్కారములు. ఇది ముఖ్యంగా ఇది నా ఆఫీసు సైదాబాద్ కాలనీలో ఉంది. షేక్ జిలానీ హైకోర్టు అడ్వకేట్ అంటే లొకేషన్లో గూగుల్ మ్యాప్లో లొకేషన్లో ఆఫీస్ అడ్రస్ కూడా వస్తుంది. నా ఫోన్ నెంబర్ కూడా 9441372398. ఇది మా ఆఫీసు ఫోన్ నెంబరు 20474686. ఇది ఆఫీస్ నెంబరు. ఇంకొకటి మొబైల్ నెంబర్ కూడా 9346645505. ఈ నెంబరు ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఉంటుంది, వర్కింగ్లో ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఆఫీస్కి వచ్చి మీ యొక్క పేర్లు లిస్టులో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్లస్ మీరు ఆఫీస్కి వచ్చి ఆ సంతకాలు కూడా చేయాలి. ఒక కేసులో 200 మంది ఉంటారు. 10 మంది సంతకాలు చేసి మిగతా వాళ్ళు చేయకపోతే ఆ 10 మంది వాళ్ళ కేసు కూడా ఆగిపోతూ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఆఫీస్కి వచ్చి, ఆఫీస్ టైమింగ్ పొద్దున 9 నుంచి రాత్రి 7 వరకు మీరు రావచ్చు. కాబట్టి మీరు దయచేసి ఆఫీస్కి వచ్చి మీ పేర్లు లిస్టులో వచ్చినాయా లేదా చూసుకొని, ఆన్లైన్లో కూడా మీ పేర్లు ఆనరబుల్ హైకోర్టు నుంచి ఆన్లైన్లో కూడా వచ్చినాయా లేదా చూసుకోవాలి. ప్లస్ ఆర్డర్స్ కూడా నేను కోర్టులో వేసాను, ఆర్డర్స్ కూడా వచ్చినాయి. మన ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు కూడా మీకు మీరే ఓనర్ గారు మీకు దానంగా ఇచ్చినట్టుగా గిఫ్ట్ డీడ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ మేడంకు దరఖాస్తు ఇచ్చి అవి మళ్ళా మీరు కోర్టులో దాఖలు చేయండి, మీకు రైట్స్ ఉన్నాయని కూడా ఆనరబుల్ హైకోర్టు గారు కూడా మనకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఇవన్నీ కేసులు మీ తరఫున నేను ఆనరబుల్ హైకోర్టులో కూడా నేను నేను చేస్తున్నాను. మన కేసులన్నీ కూడా ఆనరబుల్ హైకోర్టులో కేసెస్ కూడా నడుస్తున్నాయి, పెండింగ్లో నడుస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరికి కూడా ఇది ఆఫీస్కి రాకుండా వీళ్ళకు డబ్బులు ఇచ్చేసి మోసపోవద్దు. దయచేసి మీరు ఆఫీస్కి వచ్చి, నా ఆఫీస్ అడ్రస్ సైదాబాద్ కాలనీలో షేక్ జిలానీ అడ్వకేట్ అంటే లొకేషన్లో గూగుల్ మ్యాప్లో లొకేషన్లో ఆఫీస్ కూడా అడ్రస్ వస్తుంది. మీరు దయచేసి ఆఫీస్కి రావాలి. ముఖ్యంగా మన యొక్క ఈ కేసులన్నీ వేసినాక మన క్లయింట్స్ ద్వారా దరఖాస్తు కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం గారు కూడా మనకు చీఫ్ సెక్రటరీ మేడంకు దరఖాస్తు ఇచ్చారు. ఈ యొక్క పబ్లిక్ దరఖాస్తును చేసి తొందరగా దీన్ని పరిశీలించి న్యాయం చేయాలని కూడా ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం గారు కూడా మనకు లెటరు ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. కాపీ కూడా నాకు కూడా ఒక కాపీ నాకు కూడా లెటర్లు ఇవి వచ్చినాయి. ఇవి కూడా నేను చీఫ్ సెక్రటరీ మేడంకు కూడా నేను సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మీరు నిజంగా మీరు మంచితనంగా మీ హక్కును మీరు పోరాడి సాధించుకునే బాధ్యత మీ చేతిలో ఉంది. ఇది నేను లాయర్గా నేను చేసే పని చేస్తున్నా. మీరందరూ కూడా నాకు అండగా ఉండి మీ హక్కును మీరు పోరాడి మీరు సాధించి తీసుకోవాలి. ఇది కేర్ టేకర్ ప్రాపర్టీ, ఇది పట్టా ల్యాండు, ఇది కస్టడీ కింద పెట్టిన ల్యాండు. ప్లస్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మన చీఫ్ సెక్రటరీ మేడంకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ప్లస్ సెంట్రల్ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా దీన్ని లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది ఆనరబుల్ సెంట్రల్ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చీఫ్ సెక్రటరీ మేడంకు ఇవ్వడం జరిగింది. ఇది నేను ఇచ్చేది కాదు, ఆనరబుల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన లెటర్స్, నేను ప్రభుత్వానికి పంపించిన లెటర్స్ నాకు కూడా రావడం జరిగింది. ఇవి మీకు క్లుప్తంగా మీకు మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇంకొకటి ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా ఇవి మన క్లయింట్లు దరఖాస్తు ఇస్తే ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు కూడా మేము ప్రజలకు న్యాయం చేయాలా, పేద ప్రజలకు అనేసి కూడా ఈ మ్యాటర్ లోక్ అదాలత్లో లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తే ఆనరబుల్ అడ్మినిస్ట్రేటివ్ సీనియర్ సివిల్ జడ్జి గారు కూడా ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ వాళ్లకు ప్లస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళకు కూడా లెటర్స్ రాశారు.
వేస్తూ నాకు కూడా ఒక కాపీ పంపించడం వల్ల నేను ఈ యొక్క మన మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఇవన్నీ చూసి మీరు మంచిగా మీ హక్కును మీరు పోరాడి సాధించుకునే బాధ్యత మీ చేతిలో ఉంది. మీరు అనవసరంగా వీళ్ళు వాళ్ళు మాటలేని ఫేక్ న్యూస్లేని మీరు మోసపోవద్దు. ఇంకొకటి ది హానరబుల్ సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్కి కూడా రాశారు. హానరబుల్ సెంట్రల్ ఫారెస్ట్ మినిస్టర్స్ వారు కూడా ఇది స్టేట్ గవర్నమెంట్కి రాయడం జరిగింది. ఎందుకు పేద ప్రజలకు మీరు న్యాయం చేయడం లేదు, దానికి కారణం ఏమిటి, మీరు చేయకపోతే మాకు మళ్ళా లెటర్ ద్వారా మాకు తెలియపరచండి అని కూడా లెటర్లో రాయడం జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క సెంట్రల్ ఫారెస్ట్ వాళ్ళు కూడా మనకు లెటర్ ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్కు. కాబట్టి మనం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క కేసును పరిశీలించి న్యాయం చేస్తామని కూడా అంటున్నారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. ప్లస్ మన హానరబుల్ ఫారెస్ట్ మినిస్టర్ మేడం కొండా సురేఖ మేడం గారు కూడా ఈ యొక్క లెటర్ను రాసి ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ సర్క్యులేట్ ది ఫైల్ అనేసి PCCF వాళ్ళకు కూడా రాయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ లెటర్స్ ప్రభుత్వం నుంచి కూడా మనకు రావడం జరిగింది. ప్లస్ ఇవన్నీ హానరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా లెటర్ రాసి ఇవన్నీ మీ యొక్క దరఖాస్తులను చీఫ్ సెక్రటరీ మేడంకు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ వాళ్లకు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్లకు కూడా రాయడం జరిగింది. కాబట్టి మీరందరూ మన యొక్క క్లయింట్స్ ఆఫీస్కి వచ్చి మీ లిస్టులో పేరు ఉందా లేదా ఆఫీస్లో చూసుకొని మేము ఫామ్స్ ఇస్తాము. అది చీఫ్ సెక్రటరీ మేడంకు దరఖాస్తు సబ్మిట్ చేసి అవి నాకు అక్నాలజ్మెంట్లో ఇస్తే నేను హానరబుల్ హైకోర్టులో వేసి మళ్ళీ మీ తరఫున నేను కొట్లాడి మీకోసంగా న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి దయచేసి మీరందరూ నా ఆఫీస్కి వచ్చి టైంకి పొద్దున్న 9 నుంచి సాయంత్రం 7 లోపల రావాలి. మీరు పొద్దుపోయి రావద్దు. ప్లస్ మాటికి ఫోన్లు చేయవద్దు. దయచేసి నేను కోర్టులో కేసులో ఉంటాను, పనిలో ఉంటాను. మీరు దయచేసి ఫోన్ చేయవద్దు. ఆఫీస్కి వచ్చి మీరు డీటెయిల్గా మాట్లాడండి. నేను మీకోసంగా నేను ఎన్నడూ కూడా మీకు పని చేస్తాను. కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్స్ ఓనర్ రాసి ఇచ్చిన డాక్యుమెంట్ను గిఫ్ట్ డీడ్ను తీసుకొని వస్తే మీ యొక్క పేరు లిస్టులో ఉందా లేదా చూసుకొని దాని ప్రకారంగా మేము ఫామ్ ఇస్తాము. ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ మేడంకు అక్కడ సెక్రటేరియట్లో దరఖాస్తు సబ్మిట్ చేసి, ఇది నేను చెప్పడం లేదు, హానరబుల్ హైకోర్టు వారు జడ్జి గారు చెప్పారు చీఫ్ సెక్రటరీ మేడంకు దరఖాస్తు ఇవ్వండి అనేసి హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల, కాబట్టి మీరందరూ పోయి దరఖాస్తు ఇచ్చే బాధ్యత మీ చేతిలో ఉంది. కాబట్టి మీరందరూ మనకు సహకారం చేయాలి. ఇది మీ తరఫున అన్ని ఆర్డర్స్ కూడా వచ్చినాయి, ఆన్లైన్లో కూడా మీ పేర్లు వచ్చినాయి. మీరు WP నెంబర్లు కూడా చూసుకోవచ్చు. ఇది ఆల్రెడీ హానరబుల్ హైకోర్టు వారు రిజిస్ట్రేషన్ చేసుకోమని ఆర్డర్ వచ్చింది, సర్వే చేసిమని ఆర్డర్ వచ్చింది. సర్వే చేసిమని ఆర్డర్ వచ్చినాక ఫిజికల్గా రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ మీదకి వచ్చి భూమిని కూడా 2013లో కొలిచారు. ప్లస్ 2014లో రెవెన్యూ వాళ్ళు ప్లస్ స్టేట్ గవర్నమెంట్ వారు కూడా మన యొక్క రికార్డ్స్, కేర్ టేకర్ ప్రాపర్టీ రికార్డ్స్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ డాక్యుమెంట్స్ చినిగిపోయి ఉన్నాయి అని కూడా మేము ఇవ్వడం జరిగింది. ప్లస్ మా దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, మేము ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ మీకు మన యొక్క మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఆ పూర్వకాలంలో వాళ్ళ యొక్క హనీఫావి డాక్యుమెంట్స్ అండి. ఇవన్నీ మీకు ఇది ప్రజల దృష్టిలో నేను తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఒరిజినల్ పేపర్స్. ప్లస్ ఇవి ఈ యొక్క ముంతఖాబా, ఆ పూర్వకాలంలో ముంతఖాబా అంటే సేల్డీర్ అంటాం. ఇది ముంతఖాబు కమిషనర్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చేది. ఇది సర్టిఫైడ్ చేసి ఇదంతా సర్టిఫైడ్ చేసి కమిషనర్ ఆఫ్ రెవెన్యూ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది సెట్వార్ అంటే కమిషనర్ ఆఫ్ సర్వే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది కేర్ టేకర్ ప్రాపర్టీ ఆమె కస్టడీ కింద పెట్టిన డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి మన మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ప్లస్ కాబట్టి మీరు మోసపోవద్దు, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు. ఇది నేను కోర్ట్ ఫీజు మాత్రమే తీసుకుంటున్నాను, ఇది రిటర్న్ అనేది రాదు. ఇది నేను మీరు ఇచ్చిన డబ్బుల్లో నేను కోర్ట్ ఫీజులు కట్టి ప్లస్ స్టాఫ్ ఖర్చులు, పేపర్ ఖర్చులు, స్టేషనరీ ఖర్చులు, ఇవన్నీ కూడా నేను ఖర్చులు పెట్టి 18 ఏళ్ల నుంచి నేను ఈ కేసులను కొట్లాడి చేస్తున్నాను. నా టైం అంతా నేను ఎంతైనా మీకోసంగా నేను చేస్తున్నా. కాబట్టి మీరు ఏజెంట్లకు, వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాను, పోలీస్ స్టేషన్లలో కూడా కంప్లైంట్లు అయినాయి. వాళ్ళందరూ హానరబుల్
డీజీపీ గారు కూడా లెటర్ వేశారు. నాకు ఎవరెవరు ఏజెంట్లు ఉన్నారు, ఎంతెంత డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ లిస్ట్ ఇవ్వమని ఇచ్చారు. ఇవన్నీ కూడా నేను పంపించున్నాను. ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి ఈ ఏజెంట్ల మీద చాలా స్ట్రిక్ట్గా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎవరి ఏజెంట్ కూడా డబ్బులు ఇవ్వద్దు. దయచేసి మీరు మోసపోవద్దు. నేను మీకోసంగా కొట్లాడి చేస్తున్నాను. మీరు ఆఫీస్కి టైమింగ్లో వచ్చి మాకు ఊరికే డిస్టర్బ్ చేయవద్దు. ప్రశాంతంగా కూర్చొని మీ డాక్యుమెంట్స్ లిస్ట్లో పేరు ఉందా లేదా చూసుకొని ఈ యొక్క నా డాక్యుమెంట్స్ మీరు పరిశీలించి చూసుకోవాలి. ఇది ఓనర్లు కూడా మన యూసుఫ్ ఖాన్ వాళ్ళ వారసులు ఉన్నారు. వాళ్ళు ప్రతి వారం మన ఆఫీస్కి వస్తారు. వాళ్ళు వచ్చి కూడా మన ఆఫీస్లో ఎక్కడ ఏంది అనేది మాట్లాడి పోతూ ఉంటారు. కాబట్టి మీరు ఏది కూడా మీరు భయపడవద్దు. మనం అంతా ఐకమత్యంగా దీన్ని పోరాడి చేద్దాము. ఈ యొక్క నా క్లయింట్స్ అందరూ సెక్రటేరియట్కి పోదాం అంటున్నారు. అట్లా కాదు. ప్రభుత్వం మనకు అండగా మనకు పనిచేస్తున్నప్పుడు మనం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మనం వాళ్ళకు టైం ఇచ్చి మనం చేసుకోవాలి. కానీ గొడవలు అంటూ ఇవి చేయకూడదు. ఇది తప్పది. కాబట్టి దయచేసి మీరందరూ కొంత టైం వరకు ఆగండి. నేను అన్నీ చేస్తున్నాను. మీరు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఇది నా యొక్క ముఖ్యమైన ఈ యొక్క మన మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. సర్వే నెంబర్ 7 మన్సూరాబాద్ విలేజ్ సరూర్ నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్. ఇది నా ఆఫీసు. షేక్ జిలానీ హైకోర్టు న్యాయవాది. ఇది మీరు ఆఫీస్ టైమింగ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపల రావాలి. ఇవి ఆఫీస్ ఎప్పుడు కూడా ఉంటుంది. సండే మాత్రమే హాలిడే. కాబట్టి ఇది ముఖ్యంగా ఇంకా మనకు ఇవి ఒరిజినల్ రికార్డ్స్ కూడా ఇవి మన హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు పంపించిన ఇవన్నీ లెటర్స్. ఇవి ఒరిజినల్ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ మీకు ఏది కూడా మీరు మొత్తం చూసుకొని పరిశీలించి మీరు చూసుకోవచ్చు. ఇది హానరబుల్ ఆఫీసర్స్ అందరూ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా లెటర్స్ రావడంతో నేను ఇవన్నీ మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇవన్నీ ఒరిజినల్ లెటర్స్. ఇవన్నీ ఒరిజినల్ లెటర్స్ పేపర్స్. హానరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇవి కూడా లెటర్స్ ప్రిన్సిపల్ ఫారెస్ట్ వాళ్ళకు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళకు కూడా పంపించడం జరిగింది. ఒక కాపీ నాకు వచ్చింది. ఆ కాపీతో మీకు కూడా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నా ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. మీరు క్లయింట్లు అందరూ కూడా దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఈ యొక్క ప్రభుత్వానికి అందరికీ ఇక్కడ ఏజెంట్లు 1,00,000, 2,00,000 అని అట్లా వసూలు చేసుకొని ప్రజలకు మోసం చేస్తున్నారని తెలిసింది. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఏజెంట్ల లిస్టు ఇవ్వండి అంటే నేను ఇచ్చాను. ఈ ఎంక్వైరీ నడుస్తుంది. వీళ్ళ మీద కేసులు బుక్ చేసి సైబర్ క్రైమ్స్ బుక్ చేసి వీళ్ళకు శిక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక్కరోజు అనేది కాదు. ఇది మొత్తం ఎంక్వైరీ నడిచి మీ అందరి మీద ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తుంది. చట్టం రక్షిస్తుంది, శిక్షిస్తుంది. కాబట్టి చట్టంతో మీరు చెలగాటం ఆడవద్దు. దయచేసి మంచిగా గౌరవంగా మంచిగా పేద ప్రజలకు న్యాయం చేయడం అనేది నేర్చుకోండి. ఇది నాలో తప్పు ఉంటే నన్ను క్షమించండి. ముఖ్యంగా మీ అందరికీ నా తరఫున నమస్కారములు.